దాంతో ఈ అబ్బాయి క్యూరియస్‌గా దాన్ని తీయడం మొదలుపెట్టాడు. అది తీస్తున్న ఒక ఎక్సైట్‌మెంట్‌తో తీస్తున్నాడు. పక్కన ఫ్రెండ్ గూడా నిలబడి షాకింగ్‌గా చూస్తున్నాడు. ఇంత దగ్గరగా వాళ్ళు విమానం ఎప్పుడు చూడలేదు. అది సడెన్‌గా విపరీతంగా అది ఊగిపోవడం మొదలుపెట్టింది. దాంతో ఇతనికేం అర్థం కాలేదు. అంటే ఇతనికి అప్పటికి గూడా డౌట్ ఏం రాలేదు. ఇది ల్యాండింగ్ ఇలాగే అవుతుందేమో అనేది ఈ అబ్బాయి అనుకుంటున్నాడు. సో, ఊగిపోయి ఎప్పుడైతే అది దాని మీద బిల్డింగ్ మీద పడి ఇరిగిపోయి కింద పడి పడగానే మంటలు విపరీతంగా వ్యాపించాయో, అప్పుడు ఇతనికి అర్థమైంది. ఇది కూలిపోయింది. నా విషయం అర్థమైంది. ఆ సౌండ్‌కి, నిప్పుల దీనికి ఇతను ఒక్కసారిగా షాక్‌కి గురైపోయాడు. గురైపోయి ఇమ్మీడియేట్‌గా వాళ్ళ నాన్నకి ఆహ్, ఫోను చేసి దాన్ని పంపించాడు వాళ్ళ నాన్నకి. వాళ్ళ నాన్నకి అర్థమైపోయింది. ఈ లోపల న్యూస్ ఫ్లాష్ అవుతుంది. వాళ్ళ నాన్నకి కూడా న్యూస్ అయింది. దాంతో వాళ్ళ నాన్న ఇమ్మీడియేట్‌గా "నువ్వు వెళ్ళిపోయి రూమ్‌లో తలుపేసుకోరా బయటికెళ్ళకు ఎక్కడికి" అని వాళ్ళ నాన్న అతన్ని చెప్పాడు. దాంతో అతను ఒక రకమైన షాక్‌కి గురైపోయాడు. మాటలు సరిగ్గా రావట్లేదు. కానీ వాళ్ళ పక్కనున్న రాజేష్ మాత్రం ధైర్యంగా వాడు పరిగెత్తాడు ఆ సైట్‌కి. ఆ చుట్టుపక్కల అందరూ గూడా పరుగులు తీశారు. ఆ సైట్ ఆహ్, హ్మ్, దగ్గరికి. ఈ లోపల దాదాపు ఒక 7, 8 ఫైర్ ఇంజిన్స్, పోలీస్ వ్యాన్‌లు, అంబులెన్స్‌లు ఇవన్నీ రావడం మొదలుపెట్టాయి. సో, రెస్క్యూ ఆపరేషన్ స్టార్ట్ అయింది. సో, కానీ ఈ అబ్బాయి మాత్రం బయటికి రావట్లేదు. వణుకుతున్నాడు, టెన్షన్ పడిపోతున్నాడు. అటువంటి అంటే పీటీఎస్‌డి సిండ్రోమ్ అంటారు. అంటే పోస్ట్ ట్రామాటిక్ సిండ్రోమ్ అన్నమాట అది. స్ట్రెస్ డిజార్డర్ పూర్తి పేరు. పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ అంటారు సైకాలజీలో. అటువంటి ఒక పీటీఎస్‌డికి ఈ అబ్బాయి గురైపోయినట్టుగా తెలుస్తుంది. మామూలుగా యుద్ధాల్లో పాల్గొన్న చాలామంది సైనికులకు కూడా పీటీఎస్‌డి ఉంటది. సౌండ్‌లకి భయపడే నేచర్ ఉంటది. సౌండ్ వింటేనే వాళ్ళు భయంతో వణికిపోతారు. అలాగా ఈ అబ్బాయి కూడా అలాగా తయారైపోయాడన్నమాట. అంటే మేబీ సెన్సిటివ్‌గా ఉంటాడు. ఇట్లాంటిది అతని జీవితంలో ఎప్పుడు ఇట్లాంటి ఇది ఇంత దగ్గరగా చూడలేదు. సో, ఒక్కసారిగా ఇప్పుడు ఆ అబ్బాయికి ఏమైపోయిందంటే ఫ్లైట్ సౌండ్ వింటేనే గుండెల్లో దడ మొదలైపోయింది. నిద్ర పట్టట్లేదు. రాత్రుళ్ళు లేసి కూర్చోవడం, చెమటలు పట్టేయడం జరుగుతున్నాయి. సో, ఏ ఇదొక పక్కయితే రెండో పక్క ఇదెప్పుడైతే లీక్ అయిపోయిందో ఈ వీడియో విపరీతంగా ఆహ్ మీడియా అండ్ పోలీసులు ఇతన్ని ఆహ్, కాల్స్ రావడం మొదలుపెట్టాయి ఇతని ఫోన్‌కి. మీడియా గూడా విపరీతంగా వచ్చేసి అతని ఇంటర్వ్యూల కోసం రావడం మొదలుపెట్టారు. దాంతో అహ్మదాబాద్ క్రైమ్ బ్రాంచ్ రంగంలో దిగింది. దీని వెనక ఏమన్నా కుట్ర కోణం ఉందా? ఇప్పటివరకు గవర్నమెంట్ దీని వెనక కుట్ర కోణం ఉందని అనౌన్స్ చేయలేదు గానీ, పాకిస్తాన్‌కి, ఇండియాకి మధ్య ఉద్రిక్త వాతావరణం ఉన్న టైంలో కుట్ర కోణం ఉందా అనేది ఖచ్చితంగా ఇట్లాంటి పెద్ద ప్రమాదాలు జరిగినప్పుడు కుట్ర కోణం ఉందా అని డౌటొస్తుంది. ఎందుకంటే 6 నెలలకు ముందు వీళ్ళ నాన్న అక్కడ ఇల్లు తీసుకోవడం, ఈ అబ్బాయి అక్కడికి రావడం, అంత దగ్గరికెళ్లి వీడియో తీయడం, ఇదంతా గూడా డౌట్‌ఫుల్‌గా అనిపిస్తుంది ఎవరికైనా. అందుకని వాళ్ళ నాన్నని, ఆ అబ్బాయిని పిలిపించి సుదీర్ఘంగా విచారణ జరిపారని చెప్తున్నారు. ఇప్పటివరకైతే ఆ అబ్బాయిని మేము విట్‌నెస్‌గానే పిలిపిస్తున్నాం తప్ప ఒక నేరస్తుడిగానో, అనుమానితుడిగానో మేమైతే పిలిపించలేదని పోలీసులు అనౌన్స్ చేస్తున్నారు. అయినప్పటికి కూడా ఆ అబ్బాయి అయితే భయాందోళనకు లోనవుతున్నారు. ఎందుకంటే రకరకాల ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలు దిగాయి. అయితే ఇక్కడ ఇప్పటివరకైతే కుట్ర కోణం ఏమీ లేదనేదే తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళ ఊరికి గూడా ఒక పోలీస్ టీమ్ వెళ్లి విచారించిందని చెప్తున్నారు. సో, ఆ అబ్బాయికి ఎటువంటి వేరే ఫోన్‌లో అవన్నీ పరిశీలించినా కూడా ఎటువంటి వేరే వాళ్ళతో అంటే డౌట్‌ఫుల్ సంబంధాలు గాని ఇంకేమీ లేవు. ఓకే. ఆ అబ్బాయి చెప్పిన కథనమే కరెక్ట్‌గా అనిపిస్తా ఉంది ఇప్పటివరకు పోలీసులకి. ఏదేమైనా దీని మీద విచారణ కొనసాగుతుంది. అయితే అన్నిటికంటే ఇంపార్టెంట్ ఈ వీడియో వెరీ ఇంపార్టెంట్ అయింది. అంటే చివరి క్షణంలో అది ఎలా బిహేవ్ చేసింది? అంటే అదే పైన టాప్‌ది పైకుండి కిందది పై ఇదుందా? సో, ఎట్లా చక్రాలు ఎట్లా ఉన్నాయి? మామూలుగా అయితే ఎగిరినాక ముడుచుకోవాలి, ముడుచుకోలేదు. తర్వాత ఆబ్జెక్ట్ ఏం పడింది? అది కూలినప్పుడు ఎలా కూలింది? ఇవన్నీ గూడా స్టడీ జేయడానికి ఇప్పుడు ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలకి ఈ వీడియో వెరీ ఇంపార్టెంట్. అంతకుముందది మనకి ఓన్లీ ఎయిర్‌పోర్ట్‌లో ఉండే సీసీ వీడియోనే ఉంది గానీ, ఈ యాంగిల్‌లో ఇంత క్లోజ్‌గా ఈ అబ్బాయి తీయడం వల్ల ఇప్పుడది ఆహ్, ఓన్లీ మన ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ‌లకి కాదు, మొత్తం వరల్డ్ వైడ్‌గా గూడా ఆ వీడియో ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ‌లకి అంటే ఒక బోయింగ్ విమానం కూలుతున్నప్పుడు ఎలా కూలింది? ఎందుకంటే ఇది ఇలా కూలడం ఫస్ట్ టైమ్ అనమాట. 2014లో టాటా వాళ్ళ దగ్గరకొచ్చింది ఎయిర్ ఇండియాకి.
అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఇది కోల్లేదు. ఇది 2011లో దీని మ్యానుఫ్యాక్చర్ అయిందని చెప్తున్నారు. ఈ మోడల్ డ్రీమ్ లైనర్ 787 మోడల్. ఇది ఇప్పుడు అదైతే వెరీ ఇంపార్టెంట్ అయింది. కానీ ఈ అబ్బాయి మీద మాత్రం ఇంకా కూడా నిఘా అయితే ఉందని చెప్తున్నారు. ప్రస్తుతం అయితే ఆ అబ్బాయి ఆరావల్లి జిల్లా వాళ్ళది. దాదాపు 130 కిలోమీటర్లు ఉంటది అహ్మదాబాద్‌కు వాళ్ళ విలేజ్. అబ్బాయినైతే వాళ్ళ విలేజ్‌కి అయితే వాళ్ళ నాన్న పంపించేశాడు. ఇక్కడుంటే ఇంకా అబ్బాయి డిస్టర్బ్ అయిపోతాడని. ప్రస్తుతానికైతే అబ్బాయి మీద నిఘా మాత్రం కంటిన్యూ చేస్తున్నట్టుగా మనకు తెలుసు.